హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ రేణుకా రామరాజు, సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, 9M ఫర్టిలిటీ బై అంకుర హాస్పిటల్స్, కేపీహెచ్బీ బ్రాంచ్. ఈ మధ్యన కొంతమంది ఆడవాళ్ళు మ్యారేజ్‌కి ముందు కానివ్వండి, లేదా మ్యారేజ్ అయిన తర్వాత కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు టెస్ట్ చేయించుకోవడానికి వస్తున్నారు. అంటే మేము ఒక ప్రెగ్నెన్సీకి ఫిట్‌గానే ఉన్నామా? ఆర్ ప్రెగ్నెన్సీ రావటానికి మాకేమన్నా ఇబ్బందులున్నాయా? ఆర్ మా రీప్రొడక్టివ్ హెల్త్ ఎలా అని కనుక్కోవడానికి వస్తారు. వచ్చి టెస్ట్‌లవి చేయించుకొని మేము ప్రెగ్నెన్సీ ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో దట్ మాకొచ్చే ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉండటానికి అనేది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంది. అయితే ఈ కేర్ అనేది ప్రెగ్నెన్సీకి ముందు ప్లాన్ చేసుకోవడానికి ముందు కేర్ ఏదైతే తీసుకుంటారో అది ఓన్లీ ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళు కూడా తీసుకోవాలి. సో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళ రీప్రొడక్టివ్ హెల్త్ బాగుండటానికి ఆర్ రీప్రొడక్టివ్ పొటెన్షియల్ బాగుండటానికి ఆర్ వాళ్ళకి కలిగే పిల్లలు హెల్తీగా ఉండటానికి మెయిన్ థింగ్ ఏంటి అని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవటము. అంటే వాళ్ళు కరెక్ట్ గా డైట్ తీసుకోవటము, ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోవటము, తర్వాత స్ట్రెస్ అనేది తగ్గించుకోవటము, నిద్ర అనేది సరిగ్గా ఉండటము, తర్వాత వాళ్ళ హ్యాబిట్స్ ని బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి ఏదైనా ఉంటే అవి మానేయటము. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే స్మోక్, డ్రింక్, డ్రగ్స్ లాంటివి, తర్వాత షుగర్ ఎక్కువగా తీసుకునే హ్యాబిట్ ఉండటము, మొబైల్ ఎక్కువ చూడటము, ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే అవి కొంచెం అవాయిడ్ చేసుకొని జాగ్రత్తగా ఇవి ఫస్ట్ లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే ఎనీ హెల్త్ ఇష్యూ లైక్ బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందు నుంచే. దీంతో పాటు వెయిట్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఇద్దరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వీలైనంత వరకు నార్మల్ వెయిట్ కి రీచ్ అయ్యి అప్పుడు ప్లాన్ చేసుకుంటే వచ్చే ప్రెగ్నెన్సీస్ హెల్దీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చాక వాళ్ళు 9 months ఆ బేబీని క్యారీ చేయాలి కాబట్టి వాళ్ళు ఓవర్ వెయిట్ తో స్టార్ట్ చేస్తే వాళ్ళు ప్రెగ్నెన్సీ హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీలైనంత వరకు వాళ్ళు ఒక నార్మల్ వెయిట్ కి ఎంత వీలైతే అంత నార్మల్ వెయిట్ కి దగ్గరగా వచ్చి వాళ్ళ ఏజ్ తక్కువ ఉంది, మిగతా రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి అని అనుకున్నప్పుడు నార్మల్ వెయిట్ రీచ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఇంకొకటి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందర వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సప్లిమెంట్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే మామూలుగా మీరు ఏమి ప్లాన్ లేదు, ప్రెగ్నెన్సీకి ఏం ప్లాన్ చేయట్లేదు అనుకున్నప్పుడు మీరు సప్లిమెంట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు. మీకు డైట్ నుంచి వచ్చే విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి అవి సరిపోతాయి. కానీ మీరు ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్నప్పుడు మీ బాడీలో రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి. సో అండ్ మీ ఎగ్ స్పర్మ్ బాగుండాలి అని అన్నప్పుడు మీకు ఎటువంటి డెఫిషియన్సీస్ బాడీలో ఉండకూడదు అండ్ మీరు ఆ ఛాన్స్ తీసుకోకూడదు. సో అందుకని మీరు ఎక్స్ట్రాగా కొంచెం సప్లిమెంట్స్ అంటే మళ్ళీ ఏదో పెద్ద పెద్ద మెడిసిన్స్ కాదు, సింపుల్ ఫోలిక్ యాసిడ్ అంటే బి కాంప్లెక్స్ లో చాలా రకాల ఉంటాయి. అందులో ఒకటి ఫోలిక్ యాసిడ్ అనే ఒక సింపుల్ విటమిన్ టాబ్లెట్ వేసుకుంటూ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీస్ హెల్దీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, మిస్క్యారేజెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కాంప్లికేషన్స్ లైక్ బీపీలు రావడం కానీ, అబ్రప్షన్ అంటాము అది కానివ్వండి, లేదా బేబీలో డిఫెక్ట్స్ రావడానికి కానీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే, ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ స్మూత్ గా ఉంటాయి, డెలివరీస్ ఈజీగా అవుతాయి, అట్ ద సేమ్ టైం బేబీస్ కూడా హెల్దీగా ఉంటారు.